హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్ మరియు ఎడ్యునైన్ కెరియర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థులకు అవసరమైనటువంటి అనేక వీడియోస్ చేస్తూ ఉన్నాం. ఈరోజు పర్టికులర్గా గుంటూరు జిల్లాలోని టాప్ 1 నెంబర్ 1 ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్ ద గుంటూరు డిస్టిక్లో ఉన్నటువంటి ఆర్వీఆర్జేసీ ఇంజనీరింగ్ కాలేజ్ గురించి మనం తెలుసుకుందాం. ఎందుకంటే నాకు చాలామంది సబ్స్క్రైబర్స్ ఆంధ్ర ప్రాంతం నుంచి ఉన్నారు, మా కాలేజీల గురించి కూడా చెప్పండి సార్ అని చెప్పేసి వీళ్ళందరూ కూడా రిక్వెస్ట్లు పెట్టిన మీదట సో ఈరోజు ఫస్ట్గా ఆంధ్ర ఇంజనీరింగ్ కాలేజ్లో నేను ఫస్ట్గా ఎంచుకున్నటువంటి కాలేజీ ఆర్వీఆర్జేసీ ఇంజనీరింగ్ కాలేజ్ అండి. ఇది NAAC NBA అటానమస్ కాలేజ్ అఫిలియేటెడ్ టు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ. సో ఇది NIRF ర్యాంకింగ్లో కూడా ఉంది. అదేవిధంగా NBA ప్లస్ NAAC అక్రిడిటేషన్ కలిగి ఉన్నటువంటి క్యాంపస్. దీని యొక్క ఎంసెట్ కోడ్ వచ్చేసి RVJC అండి. సో ఇది చాలా ఓల్డ్ అండ్ గోల్డ్ కాలేజ్. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజీలో కూడా RVRJC ఉంది. ఒక్కసారి RVRJC యొక్క ఇప్పుడు మనకి ఏంటంటే హైదరాబాద్ కాలేజ్లో తీసుకున్నప్పుడు అన్నీ కూడా JNTU కింద ఉంటాయి, కానీ CBIT కాలేజ్ మాత్రం ఉస్మానియా యూనివర్సిటీ కింద ఉంది. ఈవెన్ గుంటూరులో కూడా అన్ని కాలేజీలు JNTU వీళ్ళకి వచ్చేసి కొన్ని దాన్ని ఏమంటారు JNTU అనంతపూర్ కింద వస్తాయి మెజారిటీ ఆఫ్ ది కాలేజెస్. కానీ ఈ పర్టికులర్ కాలేజ్ మాత్రం ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అఫిలియేషన్లో ఉన్నటువంటి కాలేజీ. ఇది పూర్తి స్థాయిలో సొసైటీ లెవెల్లో రన్ చేస్తారనమాట. CBIT లాగా వీళ్ళు ఏంటంటే సొసైటీ ఉంటుంది, లాభ నష్టాలతో సంబంధం లేకుండా ఫ్యాకల్టీకి ఫుల్ ప్రెజెడ్ శాలరీస్ ఇచ్చేటువంటి సంస్థ. ఒక్కసారి వీళ్ళ హిస్టరీ చూద్దామండి. నేను మీ అందరూ కూడా స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంది కదా. RVRJC అనేది నాగార్జున ఎడ్యుకేషన్ సొసైటీగా ఫామ్ అయింది 1967లో ఫామ్ అయింది. ద కాలేజ్ ఇది చాలా ఓల్డ్ కాలేజ్ అన్నట్టు. సో టు దిస్ క్రెడిట్స్ NBA NAAC A+ అక్రిడిటేషన్ వచ్చింది వీళ్ళకి ఫస్ట్ టైం 2021లో వచ్చింది. NIRF ర్యాంకింగ్లో 251 to 200 మధ్యలో దీని యొక్క NIRF ర్యాంకింగ్ అనేది ఉంది. అదేవిధంగా NPTEL IIT మెడ్రాస్ రికగ్నైజ్ ద కాలేజ్ యాజ్ AAA గ్రేడ్. థర్డ్ టైం వాళ్ళకి ఈ యొక్క అవార్డు కూడా రావడం జరిగిందనమాట. సో వీళ్ళ యొక్క అక్రిడిటేషన్స్ ఏమున్నాయనేది తీసుకున్నప్పుడు అక్రిడిటేషన్స్ చూస్తే మనకి RVRJC అనేది NBA అక్రిడిటేటెడ్ ఇన్స్టిట్యూట్ అండ్ NAAC అక్రిడిటేటెడ్ ఇన్స్టిట్యూట్, NAAC A+ కూడా వీళ్ళకి రావడం అనేది జరిగింది. ఒక్కసారి ర్యాంకింగ్స్ అండ్ రికగ్నిషన్లోకి వెళ్దాం. ద కాలేజీ ఆల్ ఓవర్ ఇండియాలో 58వ పొజిషన్లో వచ్చిందండి. థర్డ్ ర్యాంక్ AP టాప్ రేటెడ్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్లో దీని యొక్క ర్యాంక్ వచ్చేసి నెంబర్ 3గా ఉందన్నమాట. అదేవిధంగా భారతదేశ వ్యాప్తంగా తీసుకున్నా కానీ దీని యొక్క నెంబర్ వచ్చేసి టాప్ 72 ఇంజనీరింగ్ కాలేజ్లో ఒకటిగా ఉందన్నమాట. సో ఒక్కసారి ఏమేమి బ్రాంచెస్ ఉన్నాయనేది మనం తీసుకున్నప్పుడు మేనేజ్మెంట్ అనేది ఇక మీరు ఇది కాదు, ఒకసారి ప్రోగ్రామ్స్ ఆఫర్డ్ ఏమున్నాయో చూద్దామండి. సో ఇందులో తీసుకున్నప్పుడు ఇంటేక్ కూడా చాలా పెద్ద ఎత్తున ఇంటేక్ ఉందండి. ఇప్పుడు సివిల్లోనే వాళ్ళకి 120, మెకానికల్ 120, ECE 180, CSE 360, EEE 120, కెమికల్ ఇంజనీరింగ్ కూడా ఉంది, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 180 ఉంది, CSBS 60 ఉంది, CSE AML 180 అండ్ CSE డేటా సైన్స్ 180, CSE IoT మనకు వచ్చేసి 60గా ఉంది. సో ఇక్కడ ఫీ స్ట్రక్చర్స్ ఇదైతే డిపార్ట్మెంట్స్ అయితే ఇవి ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్లో కూడా దగ్గర మంచి ఇంటేక్ ఉంది వీళ్ళకి. సో క్యాంపస్లో NCC అదేవిధంగా NSS అండ్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ కూడా ఇక్కడ బాగా ఉన్నాయండి. ఒక్కసారి ప్లేస్మెంట్ స్ట్రక్చర్స్ ఎలా ఉన్నాయనేది చూద్దాము. ఈ కాలేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్లేస్మెంట్ స్టాటిస్టిక్స్ దగ్గరికి వెళ్దాం. ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఏమి నడుస్తాయి ఒకసారి చూద్దాం. వెళ్దాంతో 2024-25లో ఏం ట్రైనింగ్స్ ఇచ్చారు పిల్లలకి అనేది వీళ్ళు చూసినప్పుడు RVRJC, ఎందుకంటే నెంబర్ 1లో ఉంటాం అంటే ఊరికి నెంబర్ 1 అనేది వాళ్ళు ఇస్తే తీసుకునేది కాదు. సో ఒక్కసారి ఒక కాలేజీ నెంబర్ 1లో ఉండాలంటే ట్రైనింగ్ ప్లేస్మెంట్ సెల్ని మనం చూడాలండి. సో వీళ్ళు చూడండి, ప్రతి కంపెనీకి నీడ్ బేస్డ్ ప్రోగ్రామ్ అనేది రన్ చేస్తున్నారు అనమాట. సో టెక్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ హెక్సాగన్ కంపెనీ గురించి రన్ చేశారు. ఫౌండేషన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లాజిక్ వర్క్స్ అనే కంపెనీ గురించి రన్ చేశారు. సో 90 hours ప్రోగ్రామ్ లాజిక్ యాక్సెంచర్ కంపెనీ స్పెసిఫిక్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ రన్ చేశారు. యాప్టిట్యూడ్ TCS NQT గురించి వీళ్ళు రన్ చేశారు. ఫండమెంటల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్, అదేవిధంగా ఇంటర్వ్యూ ప్రిపరేషన్. అంటే వీళ్ళు ఏదైతే బేసిక్ లెవెల్ కంపెనీస్ ఏదైతే వస్తున్నాయో వాటికి సంబంధించి నీడ్ బేస్డ్ ట్రైనింగ్ అనేది ఇక్కడ ఇవ్వడానికి వీళ్ళు చాలా ప్రాధాన్యం ఇస్తున్నారు. దీనివల్ల ఏమవుద్దంటే డే 1 నుంచి ఇట్లాంటి ప్రిపరేషన్ కానీ చేసినట్లయితే పిల్లలు అన్ఎంప్లాయ్మెంట్ లేకుండా ఏదో ఒక కంపెనీలో ప్లేస్ అయిపోయేటువంటి పరిస్థితి ఉంది. స్టాటిస్టిక్స్ చూద్దాం, ఎంతమంది ప్లేస్ అవుతున్నారు. దాదాపు వీళ్ళ ఇంటేక్ వచ్చేసి 1200 వరకు ఉందండి. ఈ 1200 ఇంటేక్లో మనకు తీసుకున్నప్పుడు కంపెనీల వారీగా ఇక్కడ ఇచ్చేస్తున్నారు. తేజాస్ నెట్వర్క్ ఒకే అబ్బాయి ప్లేస్ అయ్యాడు 10.4 lakhsలో. సో క్విన్బే అనే కంపెనీలో 7.5 lakhs to 10 lakhs. ఇదంటే జనరల్గా మనకి ఈ రేంజ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ కానీ మనం చూస్తే ఇది మనకి ఒక మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఆ టైప్లో అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ TCS చూడండి 321, జస్ట్ లైక్ ఇదే CMRలో కానీ MLRIT కానీ ఇటువంటి స్టాటిస్టిక్స్ ఉంటాయి. CTSలో 47 members ప్లేస్ అయ్యారు. అదేవిధంగా క్యూ స్పైడర్స్
అంటే ఇది డమ్మీ ప్లేస్మెంట్స్, ఎడ్యూ తంత్ర ఇవన్నీ చిన్న చిన్నవి. కానీ బేసికల్గా ప్లేస్మెంట్ విషయంకి వస్తే ఆర్వీఆర్జేసీ సూపర్ పెర్ఫార్మెన్స్ లేదండి. కానీ మెరిట్ పిల్లల ప్రకారం తీసుకున్నప్పుడు గుంటూరు వాళ్ళు అంటే తెలుగు కళ్ళు ఉంటారు కాబట్టి సహజంగా వీళ్ళు తెలుగు కళ్ళ పిల్లలందరూ ఇక్కడ చేరుతున్నారు, కానీ ఆ స్థాయిలో అయితే ప్లేస్మెంట్స్ అయితే ఇవ్వట్లేదు. కానీ ఈ కాలేజ్ క్రేజ్ అయితే మాత్రం గుంటూరులో ఈ కాలేజ్ చదవటం ఒక ప్రిస్టేజ్ పాయింట్గా చూస్తారనమాట. స్టాటిస్టిక్స్ అయితే మీరు చూశారు కదా. సో ఇక్కడ మేజర్గా మనకు కనిపించినటువంటి టీసీఎస్ వాళ్ళు ఎక్కువ మందిని తీసుకున్నారు. ఎంతమందిని? 321 మందిని. టోటల్ నెంబర్ తీసుకున్నప్పుడు 772 జాబ్ ఆఫర్స్ వచ్చినాయి అనమాట. సో యావరేజ్ ప్యాకేజ్ 4,34,000 4,34,000 యావరేజ్ ప్యాకేజ్గా ఉంది. 10 లక్షలు హైయెస్ట్ ప్యాకేజ్గా వీళ్ళ దాంట్లో ఉంది. సో ఇది లేకుండా మల్లారెడ్డి సిఎంఆర్ టైప్లో ఇది మనకు కనిపిస్తూ ఉందన్నమాట. లేకపోతే ఏసీ ఇంజనీరింగ్ కాలేజ్ అనుకోవచ్చు. ఇట్లా ఏస్ కానీ మిడ్ లెవెల్ కాలేజెస్ ఏ ఉన్నాయో అంటే దానికి తగ్గట్టే ఉంటుంది అనమాట. ఇప్పుడు మనకి ఇక్కడ 4 లక్షలు డొనేషన్ నడిచే కాలేజ్ అయితే ఉందో ఈ ఆర్వీఆర్జేసీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం డొనేషన్ కట్టి పోవాలి అనుకున్నట్లయితే మనం ఒక 4-5 లక్షలు 6 లక్షలు జనరల్గా వీళ్ళు డొనేషన్ తీసుకోరు, ఎందుకంటే వీళ్ళు సొసైటీ అట. కాబట్టి వీళ్ళు ఎటువంటి సీట్స్ని కూడా మనం బయట నుంచి తీసుకోరు. ఏదైనా రికమెండేషన్స్ ద్వారా వస్తే కొన్ని సీట్లు యాక్సెప్ట్ చేస్తారు. అదర్వైజ్ ఆర్వీఆర్జేసీకి వెళ్ళడానికి రెండో ఆప్షన్ ఏంటి అంటే మనకి 3 టైమ్స్ కానీ ఫీజు పే చేసుకున్నట్లయితే కౌన్సిలింగ్లో మీకు సీట్ వస్తే వెళ్ళిపోవచ్చు ఒక ఆప్షను. లేదా మీరు మేనేజ్మెంట్ సీట్లో పోవాలన్నట్లయితే బీ కేటగిరీ కౌన్సిలింగ్ నడుస్తుంది ఆంధ్రాలో. దాంట్లో పార్టిసిపేట్ చేసి 3 టైమ్స్ ఫీజు అంటే వీళ్ళ ఫీజు దగ్గర ఒక 45,000 50,000 ఉన్నట్లయితే 3 టైమ్స్ కానీ మీరు ఫీజు కట్టడానికి కానీ గవర్నమెంట్ కానీ విల్లింగ్ తెలియజేస్తే మీకు అలాట్మెంట్ వచ్చేస్తుంది. హ్యాపీగా మీరు కట్టి చదువుకోవచ్చు. అంటే 4 సంవత్సరాలకు వచ్చేసి 6 లక్షల రూపాయలు మీకు ఫీజు అయిపోతుంది. ఓకే, మీకు హైదరాబాద్లోకి వచ్చినంత మాత్రం మీకు ఇక్కడ సేమ్ అదే లెవెల్ కాలేజ్ అనుకోండి. ఇప్పుడు ఉదాహరణకి ఒక చిన్న కాలేజ్ తీసుకున్నట్లయితే ఇక్కడ కూడా 4 లక్షల డొనేషన్, మళ్ళీ సంవత్సరానికి 1,00,000 ఫీజు ఉంది. మొత్తానికి ₹16 అన్నట్టుగా ఎక్కడైనా అంతే. కాబట్టి దీని యొక్క ఓవరాల్ వాల్యుయేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకున్నప్పుడు 1.5 into 4 అంటే 6 లక్షల రూపాయలు ఈ టోటల్ వాల్యుయేషన్గా చూడొచ్చు. ఇప్పుడు సీట్లు పెరిగిపోయినందువల్ల ఇక్కడ కూడా కొంత డిమాండ్ తగ్గింది. అందువల్లే ప్లేస్మెంట్ అయితే వీళ్ళు నిజాయితీగా పెట్టారు. దీంట్లో ఏమి అబద్ధం ఏం కనిపిస్తలేదు నాకు. బికాస్ వాళ్ళ సొసైటీ కాబట్టి రియల్గా జెన్యూన్గా వాళ్ళ ప్లేస్మెంట్ స్టాటిస్టిక్స్ని చెప్పారు. చాలామంది ఇప్పుడు కూడా బ్లఫ్ గేమ్ ఆడుతూ ఉంటారు. ఇక్కడ ఒక మన బ్యూటీ ఏం గమనించవచ్చు అంటే చాలామంది ఈ ప్లేస్మెంట్ పెట్టడానికి భయపడతారనమాట. అంటే 2,40,000 పెడితే ఏమన్నా అయిపోద్దేమో ఎవరైనా ఏమో అనుకుంటారని. వీళ్ళు నిర్భయంగా పెట్టారు. ప్రతి విద్యార్థికి ఏదో ఒక ప్లేస్మెంట్ ఇవ్వాలనేటువంటి, ఎందుకంటే వీళ్ళ దగ్గర నాకు తెలిసి ఈ నెంబర్ గేమ్లో 772 అప్పుడు ఇంటేకు మోస్ట్లీ ప్రతి పిల్లవాడిని ఏదో ఒక కంపెనీలో ప్లేస్ చేశారు. చిన్న చితకాని కాకుండా ప్లేస్మెంట్ ప్రకారంగా తీసుకున్నట్లయితే జాబ్లెస్గా అయితే వీళ్ళు పంపిస్తలేదు. ఇదైతే క్లియర్గా ఉంది. సో ఇదండి గుంటూరులో ఉన్నటువంటి నెంబర్ 1 ఇంజనీరింగ్ కాలేజ్ అయినటువంటి మన ఆర్వీఆర్జేసీ యొక్క సిచ్యువేషను. ఒక్కసారి ఇది ఆర్వీఆర్జేసీ అడ్రస్ తీసుకున్నప్పుడు ఎస్విఎన్ కాలనీ గుంటూరులో ఉంటుందండి. సిటీ ఆఫీసు మనకి చంద్రమౌళీపురం చౌడవరం దీని యొక్క లొకేషను. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి పేరెంట్స్ వాళ్ళని కానీ కాంటాక్ట్ అవ్వడానికి ఏం లేదు ఇక్కడ, ఎందుకంటే మేనేజ్మెంట్ సీట్స్ అమ్మరు. ఊరినే పోయి వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి లేకుండా హ్యాపీగా మీరు ఆన్లైన్లో అప్లై చేసుకున్నట్లయితే మీకు మంచి ర్యాంక్ కానీ ఉన్నట్లయితే ఫస్ట్ ఏ కేటగిరీ ట్రై చేయండి, కుదరకపోతే బీ కేటగిరీలో అప్లై చేసుకొని మీరు సీట్ తీసుకోవచ్చు. దిస్ ఆల్ అబౌట్ ఆర్వీఆర్జేసీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, నెంబర్ 1 ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్ గుంటూరు డిస్ట్రిక్ట్లో. ఇది మంచి కాలేజ్ అనమాట. సో మనం నెక్స్ట్ కాలేజెస్ అయితే ఉన్నాయి, వాసిరెడ్డి కాలేజ్ కానీ లేకపోతే వివిఆర్ కిడ్స్ కానీ, ఈ కాలేజీల గురించి, నర్సరావుపేట ఇంజనీరింగ్ కాలేజీ, ఇటువంటి కాలేజీల గురించి కూడా నెక్స్ట్ వీడియోస్లో మనం చూద్దాం. సో గుంటూరు సిరీస్ని అయితే ఈరోజు నేను కంప్లీట్ చేయబోతున్నాను. కాబట్టి ఆంధ్రాకి సంబంధించినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కాలేజీలే కాకుండా లోకల్గా, ఎందుకంటే మనం తెలుగు వారం కాబట్టి ముందు మనకున్నటువంటి లోకల్ హీరోస్ ఎవరో మనకు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆర్వీఆర్జేసీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అనేది గుంటూరు పరంగా తీసుకున్నట్లయితే అన్ని అక్రిడిటేషన్స్ ఉన్నాయి. మోరోవర్ జెన్యూనిటీ అనేది క్లియర్గా ఉంది, బ్లఫ్ గేమ్ లేదు, క్లియర్గా ఉన్నట్టు చెప్తున్నారు. కాబట్టి మంచి ఫ్యాకల్టీ అయితే ఇక్కడ ఉన్నారు. మీరు లోకల్లో ఉండి చదువుకోవాలనుకున్నటువంటి వాళ్ళు ఆర్వీఆర్జేసీ గుంటూరులో ఒక బెస్ట్ ఆప్షన్ కింద తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.